మ్యాటర్కి వస్తే ఇండియా కరెన్సీ జాంబియా కరెన్సీ కంటే ఎందుకు తక్కువ? దీని గురించి తెలవాలంటే మనం ఒక చిన్న ముచ్చట గురించి చెప్పుకోవాలి. దాని గురించి 49 ఏళ్ళ వెనక పోదాం. ప్రపంచంలో ఏ దేశం కరెన్సీ అయినా దేంతో పోల్చుకుంటుంది ఎక్కువ? డాలర్ తోటి. అదే డాలర్ని ప్రామాణికంగా చేసుకొని అన్ని దేశాల కరెన్సీని పోల్చుకుంటే ఎక్కువ తక్కువ అనే వ్యత్యాసాలు వస్తాయి. ఇదే జాంబియన్ క్వాచా, అంటే జాంబియాలో కరెన్సీని క్వాచా అంట. మన రూపీస్ ఎట్లనో ఇక్కడ క్వాచాలు అట్లా. జాంబియన్ క్వాచా 1973లో ఒక్క జాంబియన్ క్వాచా ఈక్వల్ టు 1.4 USD, అంటే ఒక్క జాంబియన్ క్వాచా ఇస్తే $1.4 US ఇచ్చేటోళ్ళు. అది తర్వాత ఎట్లా పడిపోయింది, ఎట్లా లేచింది అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. జాంబియా దేశం ఏంటంటే ఎక్కువ కాపర్ మైనింగ్ మీద ఆధారపడ్డది, ఎప్పటికైనా అన్నట్టు. సో ఇది ఒక బ్యాక్ బోన్ లాగా జాంబియాకి. అదే కాపర్ ప్రైజులు తగ్గినాయంటే ఏమవుతుంది? ఎకనామీ కూడా తక్కువ అవుతుంది. ఇదే జరిగింది 1980లో. అసలు ఏంది కథ అనేది ఇంకా క్లియర్గా చెప్తా. 1980లో లో కాపర్ ప్రైస్, అంటే చాలా తక్కువ ధరకే రాగి అమ్ముడు పోయింది అండ్ పెట్రోల్ ధరలు ఎక్కువైనాయి. జాంబియాలో ఏంటంటే పెట్రోల్ ఉత్పత్తి ఉండదు, ఇక్కడ సముద్రం లేదు, ఇక్కడ పెట్రోల్ ఉత్పత్తి అనేది లేదు. ఏదైనా పొరుగు దేశాల మీద మనం ఎట్లా ఆధారపడ్డామో వీళ్ళు కూడా ఎక్కువ అట్లా ఆధారపడ్డారు. సో పెట్రోల్ ప్రైజులు ఎక్కువైనాయి, కాపర్ ప్రైజులు తక్కువైనాయి. ఇంకేం చేస్తాం? ఈ పైసలు ఏమో తక్కువైనాయి, ఈ ఖర్చులు ఏమో ఎక్కువైనాయి. ఇప్పుడు మన అక్కడ ఎట్లయిందో వెళ్ళి అట్లే ఉందంట. ఇక రాగి రేట్ ఏమో తక్కువైంది, పెట్రోల్ రేట్ ఎక్కువైంది. ఇక వీళ్ళకి కూడా అప్పులు ఎక్కువైనాయి. ఈ అప్పులు తీర్చాలంటే వీళ్ళకాడ అప్పటిదాకా నోట్లు చిన్న నోట్లే, అంటే 100 క్వాచాల లోపే ఉండే. వీళ్ళు ఏం చేసారు? ఇంకా అప్పు తీర్చాలంటే మనం ఇవన్నీ తీసుకోవాలంటే ఇన్ని తీసుకొని పోవాలి 100 క్వాచాల లోపని. వీళ్ళు ఏం చేశారు? అప్పుడు 100 క్వాచా 500 క్వాచా నోట్లను ముద్రించారు. సో అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళ పతనం. ఇక తర్వాత ఏమైంది? రాజకీయ నాయకుల కుట్రలు అవన్నీ ఉంటాయి. వాటి వల్ల ఏమైంది? 1996లో వీళ్ళు 100-500 క్వాచాల నోట్లు ముద్రించిన వాళ్ళు 10,000, 20,000, 50,000 క్వాచా నోట్ మీకు కనిపిస్తుంది కదా, ఇంతవరకు కూడా వాళ్ళు ముద్రించారు. సో ఈ లెక్కల వాళ్ళది ఎంత దిగజారిపోయిందో మీరే ఆలోచించుకోరు. అప్పుడు 2026లో ఒక్క డాలర్కి 4,800 క్వాచాలు అండ్ ఇప్పుడు ఒక్క డాలర్కి 17 క్వాచాలు. ఇప్పుడు ఆలోచించరు ఎంత తేడా వచ్చింది, అది ఎట్లా వచ్చింది. 2013 జాంబియా దేశంలో బాగా గుర్తుండే సంవత్సరం. మనకి 2016 డిమానిటైజేషన్ ఎట్లనో వీళ్ళకి 2013 డీనామినేషన్. రెండింటికి కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఏందనేది క్లియర్గా చెప్తా. ఈ డీనామినేషన్ అంటే ఏంటంటే వీళ్ళ కరెన్సీని ఒక 1000 తోటి భాగించి కొత్త కరెన్సీని ముద్రించారు. అంటే వాటి వాల్యూని పడగొట్టకుండా మళ్ళీ కొత్త కరెన్సీని ముద్రించారు. ఎట్లా అంటే ఒక్క డాలర్కి 4,800 క్వాచా ఉందనుకోండి, దాన్ని ఒక 1000తో భాగించి 4.8 క్వాచాలు ఈక్వల్ టు $1 అన్నట్టు ఏంది. అప్పుడు కరెన్సీ మోసుకోబోడు ఇప్పుడు తక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక డాలర్కి 4,800 క్వాచాలు ఇచ్చాడంటే ఇక బ్యాగులు తీసుకొని పోవాలి. కాబట్టి ఏం చేసారు వీళ్ళు? జర మనం తగ్గించుకున్నాం అనుకో, కరెన్సీ తీసుకోవడం తక్కువ అవుతుంది అన్నట్టు ఆ లెక్కల వాళ్ళు అట్లా ముద్రించుకున్నారు. ఇది ఇంటర్నెట్లో నేను ఎతికిన సోర్సెస్ ప్రకారం మీకు చెప్తున్నా. 2013 తర్వాత వీళ్ళు పెద్ద సంచులలో పైసలు తీసుకుపోయేటోళ్ళు చిన్న జేబులలో పైసలు తీసుకుపోయేటట్టు అయ్యారు. అండ్ 2015 నుంచి ఇప్పటివరకు డాలర్ రేటు ఒక్క USD ఈక్వల్ టు 10 నుంచి 20 క్వాచాల మధ్యలోనే కొట్టుకుంటుంది అన్నట్టు. అండ్ మనది ఎట్లయింది ఏందనేది మీకే తెలుసు. అండ్ ఇప్పుడు మన కరెన్సీకి వీళ్ళకి తేడా ఏందనేది చూద్దాం. 2006లో మనది ఒక్క డాలర్కి 40 నుంచి 50 రూపాయలు ఉండే అండ్ జాంబియన్ క్వాచా ఒక్క డాలర్కి 4,800 క్వాచా ఉండే. 2006లో ఒక్క రూపాయి ఈక్వల్ టు 74 క్వాచాలు. మరి ఇప్పుడు ఒక్క క్వాచా ఈక్వల్ టు 5 రూపాయలు. ఎట్లయింది? ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇదే స్టోరీ. జాంబియా కరెన్సీ ఇండియా కంటే బలంగా ఉంది, అయినా వీళ్ళు ఎందుకు ఇంకా పేదరికంలో ఉన్నారనే దాని గురించి మాట్లాడితే ఇక్కడ హై క్లాస్ ఎక్కువ, లో క్లాస్ చాలా ఎక్కువ, మిడిల్ క్లాస్ చాలా అంటే చాలా తక్కువ. మన దేశంలో మిడిల్ క్లాసే ఎక్కువ. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది? కొంచెం అనే సేవింగ్స్ ఉంటాయి. హై క్లాస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళది హై క్లాస్, మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. బట్ లో క్లాస్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? ఏ రోజుకి ఆ రోజే. దీని గురించి ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ శాలరీస్ ఎట్లుంటాయి అనేది చిన్న క్లిప్స్ 2-3 మాట్లాడినవి చూపిస్తున్నా. ఈయనండి శాలరీ. So we get 2,500. I order 100 kwacha. I order 100 kwacha. Profit 20 kwacha. ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్మే ఆమెకి రోజుకి 20 నుంచి 25 క్వాచాలు లాభం వచ్చిందంటే నెలకు ఒక 600 నుంచి 700 క్వాచాలు వచ్చినట్టు. 700 క్వాచాలు అంటే ఎంత? 7,535 3,500 రూపాయలు వచ్చినట్టు. 3,500 వస్తే మన కాడ వెళ్తుందా? వెళ్ళదు. వీళ్ళ కాడ ఈ రోజుకి ఆ రోజు అన్నట్టు సరిపెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఒక పెట్రోల్ బంక్లో పనిచేయడానికి 2,500 వస్తుంది. 2,500 క్వాచాలు అంటే మన లెక్కలో 10,000.
10,000 ఒక 12,500 దాకా వేసుకోరు. 12,500కి ఆయనకు పెళ్ళి కూడా అయింది. ఆయన ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటాడు? మరి కష్టమే కదా. మా నైబర్ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి వస్తుంది, ఆమెకి 500 వాచాలు ఇస్తారు నెలకు జీతం. 500 వాచాలంటే 2,500 రూపాయలు అన్నట్టు. ఇప్పుడు ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇళ్ళల్లో పనికి పోయేది. వాళ్ళు ఎట్లా పొద్దున్న ఒక 2-3 ఇండ్లు, సాయంత్రం ఒక 4-5 ఇండ్లు, ఒక 3-4 ఇండ్లు చేసుకునేటోళ్ళు. ఇక్కడ ఎట్లా ఒకటే ఇంట్లో చేయాలి. వాళ్ళు నెలంతా కలిపి 2,500 ఇస్తారు. 2,500 అంటే వాళ్ళ ఇంటికి రెంట్ మన కరెన్సీలో చెప్తున్నా ఒక 500-600 ఉంటుంది రెంట్ నెలకి. అంటే మిగతా ఎంత ఒక 2,000 ఉంటాయి. మిగతా 2,000లో వాళ్ళు ఏం సాగుతారు? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎట్లా బతుకుతారు అన్నట్టు. ఇంతసేపు జీతాలు చూసినాం కదా, ఈ జీతాల తర్వాత జర్ర పక్కకు ఆలోచిద్దాం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశం అప్పులు చేస్తుంది పక్క. అండ్ ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామన్నా కానీ అప్పులు చేస్తాడు. ఆయన కాడ ఒక 1,00,000 రూపాయల ఆదాయం ఉందనుకో, 1 కోటి రూపాయల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఒక 100 రూపాయల ఆదాయం ఉంటే వాళ్ళ ఆలోచనలు ఏంటి? వేలలోనే ఉంటాయి. సో వీళ్ళ ఆలోచనలు అక్కడికి పరిమితం అయిపోయినాయి. మన ఆలోచనలు ఎప్పుడు మన ఆదాయంతో ముడిపడి ఉంటాయి. మన కాడ 100 రూపాయలు ఉంటే ఒకలా ఆలోచిస్తాం, 1000 రూపాయలు ఉంటే ఒకలా ఆలోచిస్తాం, 1,00,000 ఉంటే ఒకలా ఆలోచిస్తాం. దేనికి తగ్గట్టే దాని ఖర్చులు, దాని ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళ ఆదాయం చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఇంకా తక్కువ ఉంటాయి కదా. అదే నేను చెప్పాలనుకున్నది. వీళ్ళు ఎందుకు ఇంకా పేదరికంగా ఉన్నారు ఏందనే దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను చెప్పిన. వీళ్ళ జీతాలే తక్కువ ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి చెందుతారు? వీళ్ళు ఎట్లా బిజినెస్లు పెడతారు? ఎట్లా పైకి వస్తారు? ఉన్నోళ్ళు ఎప్పుడు ఉన్నోళ్ళలాగానే ఉంటారు, లేనోళ్ళు ఎప్పుడు ఇక లేనోళ్ళలాగానే ఉంటారు. లేనోళ్ళు ఉన్నోళ్ళ స్థాయికి పోవాలంటే వాడు ఉండే సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. అప్పుడే కానీ వీళ్ళు అభివృద్ధిలోకి రారు. మీరు నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే ఇక్కడ చిన్నపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడం చూసినాం. Which people? That shop. Which shop? This one? Yes, this one. Okay, I'll do. Okay, what's your name? Sunesh Namila. Okay, are you going to school now? No, you have knocked off. Oh, why? You went late. Yes. Okay. Take care and study well. పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం చూసినాం. Shima, eating. Yes, no, I know maize, Shima. Yes. Where are you eating maize? Yes, I eat Shima also. Oh. Shima, rape. Okay. అసలు ఎందుకు కారణాలు? చిన్నపిల్లలు అంటే వాళ్ళకి చెప్పిన కదా, స్కూల్లో ఇంగ్లీష్ ఒకటే లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళకి 1965లో స్వాతంత్రం వచ్చింది. అప్పటిదాకా బ్రిటిషర్స్ వీళ్ళని పాలించారు. సో ఆ రకంగా వీళ్ళకి ఇంగ్లీష్ అట్లా వచ్చింది అన్నట్టు. అండ్ జాంబియా ఇంకా అభివృద్ధి చెందలేదు అనే దాని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ రోడ్డు అనేది అసలు సరిగ్గా ఉండవు. ఏదో కొన్ని రోడ్లు బాగుంటాయి, కొన్ని రోడ్లు అయితే అసలు బాగుండవు. నది ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్న ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, జాంబియాలో అవేర్నెస్ చాలా తక్కువ ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ అనేది చాలా విపరీతంగా ఉండేది, ఇప్పుడు తక్కువ అవుతుంది. అండ్ లిటరసీ అంటే ఇప్పుడు నిరక్షరాస్యత కూడా జర ఈ మధ్య తగ్గుతుంది, ఎక్కువ మందిని స్కూల్కి పంపిస్తున్నారు. సో ఇవన్నీ మెల్లమెల్లగా మెరుగుపడతా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని రోజులలో మంచిగా అయితే జాంబియా కూడా ఒక మంచి డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఒక కరెన్సీని బేస్ చేసుకొని ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా అనుకోవడం మన మూర్ఖత్వం. ఇక్కడికి వచ్చి చూసేదాకా నేను కూడా మన కరెన్సీ కంటే ఎక్కువనే కదా, అంటే జర మంచిగానే ఉంటుంది అనుకున్నా. అంటే ఇక్కడ సేఫ్టీ గురించి దాని గురించి నేను మాట్లాడతలేను, ఇక్కడ ఉన్న అభివృద్ధి గురించే మాట్లాడుతున్నా. మనకంటే అభివృద్ధిలో చాలా ఎన్నుకున్నారు. మన ఇండియాలో కరెంటు లేని ఇల్లు ఎన్ని ఉంటాయి? చాలా అంటే చాలా తక్కువ పర్సెంటేజ్. ముసలోళ్ళు చిన్నిళ్ళల్లో ఉంటారు కదా, ఆ ఇండ్లలో కరెంట్ ఉండకపోవచ్చు, కానీ మామూలుగా ఎవరి ఇంటికైనా కరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ కరెంటు లేని ఇల్లులు ఇంకా ఉన్నాయి, టీవీలు లేని ఇల్లులు ఇంకా ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ లేని ఇల్లులు ఇంకా ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఈ దేశంలో మిస్డ్ కాల్లే ఇస్తారు. ఇప్పుడు నాకు రోజుకు కనీసం ఒక 10 మిస్డ్ కాల్ వస్తుంది. అది వాళ్ళ అవసరమైనా నా అవసరమైనా మిస్డ్ కాలే ఇస్తారు. ఇంకో కారణం ఏంటంటే నిరుద్యోగం. మన ఇండియాకి ఇక్కడికి సేమ్ పాయింట్ అన్నట్టు. మన ఇండియాలో అంటే జనాలు ఎక్కువ కాబట్టి ఉద్యోగ అవకాశాలు తక్కువ అనుకున్నాం. ఇక్కడ జనాలు తక్కువనే, ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువనే. ఇక చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదు. ఇప్పుడు మా ఇంటి పక్కన పని మనిషి అని చెప్పినా కదా, ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేసింది. అంటే మన లెక్కల 12th క్లాసు. ఆమె ఒక 2,500కి ఇండ్లలో పని చేస్తుంది. మనకు ఆడ చేస్తామా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఆ పని చెయ్యం. ఇక్కడ ఈ పరిస్థితుల వల్ల వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకాలనే దాంట్లోనే ఉన్నారు. కానీ మన చదువును ఉపయోగించి ఇంకా పైకి వెళ్దామనే ఆలోచనలో వీళ్ళు లేరు. ఇంకొకటి పెద్ద అంటే మరీ పెద్ద భూతం కంటే ఇంకా పిశాచంకి దానికంటే పెద్ద కారణం, అదొక పెద్ద రీజన్ అనుకోవాలి. మన ఇండియాలో లంచం ఒకటైతే ఇక్కడ
ఒక పదం యూజ్ చేస్తున్నా, దాని అమ్మ మొగుడు అన్నట్టు. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఇంకా అంతే. ఇక ఇన్ని కారణాలు ఉన్నప్పుడు ఇన్ని గానే వెనక గుంజుతా ఉంటే ఏ రకంగా ముందుకు పోతుంది దేశం? ఇదన్నమాట ఈ వీడియోకి. జాంబియన్ కరెన్సీ ఎట్లుండేది, ఎట్లయింది, అండ్ మనకంటే ఎక్కువనే కదా కరెన్సీ వాల్యూ, అయినా కానీ పేదరికం ఎందుకు ఉంది అనే దానికి ఇదే ఆన్సరు. ఇంకా మీకు ఇంకా క్లియర్గా తెలవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, ఫాలో అవ్వండి. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదన్నమాట ఈ వీడియోకి. అంతే.